ఈ కార్యక్రమానికి పూనుకొని గద్దరన్నతో ఉన్న సాన్నిహిత్యాన్ని, గద్దరన్న చేసిన కృషిని, గద్దరన్న సమాజంలో ఉన్న విధానాన్ని, గద్దరన్న తన లోపలికి సమాజాన్ని తనలో నిలుపుకున్న విధానాన్ని గుర్తించి ఆయనతోనున్న స్నేహానికి గుర్తుగా ఇంత పెద్ద ప్రతిమని ఇక్కడ స్థాపించి ఇంతమందిని పిలిచి ఆయన ఆత్మీయులని, ఆయన ఆత్మస్వరూపాన్ని కలిగిన వ్యక్తులను పిలిపించి అన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సత్యన్నకు, అన్న మిత్రులకు అందరికీ, ఈ కార్యక్రమానికి పూనుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అన్న గద్దరన్న ఈ భూమి ఎలాంటిదో, ఈ భూమి మీద నది ఎలాంటిదో, సముద్రం ఎలాంటిదో, పర్వతాలు ఎలాంటిదో, గాలి ఎట్లాంటిదో, గద్దరన్న పాట అట్లాంటిది. గద్దరన్న కూడా పంచభూతాల్లో ఇంకొక భూతాన్ని కలిపితే ఆరో భూతంగా, పాటగా అందరి ప్రజల ప్రాణంగా ఉన్న వ్యక్తి గద్దరన్న. గద్దరన్నకు మరణం లేదు. గద్దరన్న అనంతం. ఒకవేళ మతంతో కొలిస్తే భగవద్గీతను ప్రేమించే వాళ్లకు భగవద్గీత లాంటివాడు, బైబుల్ని ప్రేమించే వాళ్లకు బైబుల్ లాంటివాడు, ఖురాన్ను ప్రేమించే వాళ్లకు ఖురాన్ లాంటివాడు. ఒక మనిషి లోపల ఎన్ని పార్శ్వాలు ఉన్నాయో, ఒక మనిషి లోపల ఎన్ని విశ్వాసాలు ఉన్నాయో, ఒక మనిషికి ఎన్ని రకాల మూలాలు ఉన్నాయో, అన్ని రకాల మూలాల నుంచి, అన్ని రకాల విశ్వాసాల నుంచి పుట్టుకొచ్చిన వాడు గద్దరన్న. గద్దరన్న గురించి చెప్పుకుంటే జీవితం సరిపోదు. కానీ గద్దరన్నతో నాకున్న అనుబంధానికి, గద్దరన్నకు అంకితం ఇస్తూ అప్పుడు చేసిన చిన్న పాట వినిపించాలనా? పల్లె గడపలో ప్రజల గుండెలో మారుమోగిన పాట, ఇది జనాల అక్షర కోట. పంటసేలలో పశువుల కాపరి అసువుగా పలికిన మాట, ఇది ప్రపంచ బాధల బాట. ఊయల పాట, ఊపిరి పాట, ఊపిరి వదిలిన వీరుల పాట. పల్లె గడపలో ప్రజల గుండెలో మారుమోగిన పాట, ఇది జనాల అక్షర కోట. పంట చేలలో పశువుల కాపరి అసువుగా పలికిన మాట, ఇది ప్రపంచ బాధల బాట. పాలమూరు పొత్తిళ్లలో పుట్టి ప్రభుత్వాన్ని పడగొట్టిన పాట, ఓరుగల్లుడే భర్తిలో ఎదిగి మానవతను వెలిగించిన పాట. తూఫురాను ఎదలోయలో ఎదిగి తుఫాను వల చెలరేగిన పాట, పల్లె గడపలో ప్రజల గుండెలో మారుమోగిన పాట, ఇది జనాల అక్షర తోట. పంటసేలలో పశువుల కాపరి అసువుగా పలికిన మాట, ఇది ప్రపంచ బాధల బాట. ఇది ప్రపంచ బాధల బాట. ఇది ప్రపంచ బాధల బాట. ఇది ప్రపంచ బాధల బాట. థ్యాంక్ యూ అన్న, అందరికీ కృతజ్ఞతలు. మీ అందరికీ ఈ సభాముఖంగా ఇంకొక చిన్న విషయం చెప్తా. ఎక్కడా కలుసుకోవడానికి అవకాశం రాలేదు. గద్దరన్నని సమాజం, రాజకీయ వ్యవస్థ ఎప్పుడు ఒక పాటగానే చూసింది, కానీ ఆయన లోపల రాజకీయ కోణాలను ఎవరు గుర్తించలేదు. చాలామంది గద్దరన్న రాజకీయం చేస్తున్నప్పుడు, రాజకీయ పార్టీలను కలుస్తున్నప్పుడు గద్దరన్నను వ్యతిరేకించారు. కానీ గద్దరన్న చివరి దశలో చెప్పిన విషయం ఏంటి అంటే, ఓటేసే హక్కున్న ప్రతి వాడికి రాజకీయం చేసే హక్కు ఉంటుంది తమ్మి. మీరు పాటని మీకోసం కాకుండా ప్రజల కోసం కేటాయించారు కాబట్టి, ఆ ప్రజల్ని రాజకీయమే శాసిస్తుంది కాబట్టి, రాజకీయంలో కూడా, అధికారంలో కూడా కళాకారులు మీ వంతు వాటాను సంపాదించుకోవాలి. మనలాగా వెనుకబడ్డ జాతి వాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి రాజకీయం చేయడానికి ఎప్పుడు కూడా వెనుకాడొద్దు తమ్మి, రాజకీయంలో మన వాటా ఉంది, చెయ్యాలి అన్నాడు. దీనికి ఎగ్జాంపుల్గా రాష్ట్రంలోనే అత్యంత ఉన్నతమైన ఐపీఎస్గా గుర్తింపు పొందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న ప్రస్థానాన్ని సూచించి చెప్పిండు. మీ అందరికీ ఆదర్శం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మీరు ఆయనకు వెన్నంటి ఉండాలి, మీరు అంతా కలిసి పనిచేయాలి, అట్లా మీరు రాజకీయం చేయాలి తమ్మి, వెనకడుగు వేయొద్దు అని చెప్పిండు. గద్దరన్న ఆశయాన్ని కొనసాగిస్తామని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. ప్రశ్న రవి అన్న. థ్యాంక్ యూ.